ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరింత బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన జీవితంలో చాలాసార్లు మనం ఏ దారిలో వెళ్ళక తెలియక అయోమయంలో పడిపోతాం. మనం వేసుకునే ప్లాన్స్, మన నిర్ణయాలు, మన బుద్ధి ఇవన్నీ పరిమితమైనవి. కానీ దేవుడు మన దారిని పూర్తి స్పష్టతతో తెలుసుకున్నవాడు. కాబట్టి మనము ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తం అడగాలి. చేసే ప్రతి పనిలో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలి. మనము మన హృదయమంతా దేవుని మీద ఆధారపడి జీవిస్తుంటే ఆయన మన మార్గాలను సరళం చేస్తాడు, అడ్డంకులను తొలగిస్తాడు, సందేహాలని తీరుస్తాడు, మన పాదాలని తొట్టిల్లనివ్వడు. దేవుని దారిలో నడిచేవారికి మార్గం కఠినంగా కనిపించినా చివరికి అది నిత్య జీవానికి దారితీస్తుంది. కాబట్టి మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి. ఆయన త్రోవల్లో మనము నడవాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మేము ఈరోజు నీ వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. మీరు మా త్రోవలను సరళం చేయండి అని అడుగుతున్నాం తండ్రి. మా స్వబుద్ధిపై ఆధారపడకుండా మీ చిత్తాన్ని కోరుతూ ప్రతి విషయంలో కూడా మీ మీద ఆధారపడి జీవించే ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా మార్గాల్లో మీరే మాకు వెలుగుగా ఉండండి. మా అడుగులు తడబడకుండా మీరు స్థిరపరచండి. మా హృదయాల్ని నీ మార్గంలో నిలపమని అడుగుతున్నాం తండ్రి. మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి తప్పక ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.